సామాజిక గౌరవానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరైనా రాజకీయ ఆనాటి వ్యవస్థాపక అధ్యక్షులలో రాజకీయం అనేది ఆయన తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేసి పరిపాలన అంటే ఈ రకంగా ఉండాలని చెప్పి చూపించినటువంటి ఘనత రాజీ పడకుండా ఈ రోజున మనం ఏ రకమైన పరిపాలన గతంలో అందించాడో మనందరికీ తెలుసు. ఈ రోజున పుల్లారావు గారు చెప్తా ఉంటే నేను మొట్టమొదటి శాసనసభ్యుడిగా అయినప్పుడు 94లో 10 లక్షల రూపాయల గ్రాంట్ వస్తే ఆ రోజు అన్నం తినేవాడిని కాదు. అన్నంతో పర్లేదు, ఇవాళ ఆ రోజు కడుపు నిండిపోయేది 10 లక్షల రూపాయల గ్రాంట్ వస్తే. మరి ఆ రకంగా ఈ రోజున పుల్లారావు గారు చెప్తా ఉంటుంటే 1000 కోట్లు తీసుకొచ్చిన ఘనత మణిహారం చిలకలూరుపేటకి. మరి ఒక్కొక్క ప్రాజెక్టుకి ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఈ యొక్క చిలకలూరుపేటని అభివృద్ధి చేశాడంటే అప్పుడప్పుడు నేను తగాదా పడతా ఉండేవాడిని. శివప్రసాద్ గారు చూస్తే మరుగుదొడ్లన్నీ ఆయన డబ్బులు తీసుకెళ్తా ఉంటాడు, ఇంకోటి చూస్తే నువ్వు తీసుకెళ్తా ఉంటావు, మాలాంటాళ్ళు ఏం చేయాలా అని చెప్పి అడుగుతూ ఉండేవాడిని. లేదులే అన్న వస్తాయి అంటూ ఉండేవాడు భుజం తట్టి. ఆ రకంగా సమర్థించుకుంటూ నిజంగా చెప్పాలంటే స్వర్ణయుగం పత్తిపాటి పుల్లారావు గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఎందుకంటే నేను 80 ఆగరా బాబు, నేను కొడుతున్నాక ఓ పక్కన నువ్వేది ఆగవా. 80 నిజంగానే నేను వేరేగా చెప్పట్లా. 89 నుంచి నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నా ఇక్కడ గుంటూరు జిల్లాలో. 83 నుంచి 85 వరకు విద్యార్థి దశలో తెలుగుదేశంతో ఉన్నాను. 85 నుంచి 89 వరకు హైదరాబాదు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఆ రోజున అన్నగారి మీద కేసులు వేస్తే ఆ కేసుల్లో మేమందరం కలిసి పనిచేసాం. ఎన్వి రమణ గారు, నేను, మువ్వా చంద్రశేఖర్ నేతృత్వంలో చలమేశ్వర్ గారు, జస్టిస్ చలమేశ్వర్ గారు, జస్టిస్ ఎన్వి రమణ గారు, మేమందరం కలిసి పనిచేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నానంటే 89 తర్వాత నేను ఈ పార్టీలో అన్ని అంశాలని చూశాను. కానీ స్వర్ణయుగం అంటే పత్తిపాటి పుల్లారావు గారు పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత. ఎందుకంటే తెలుగు యువతగా నా పేరు అట్లా చెప్పుకుంటారో, పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఈ పార్టీలో కొనసాగుతున్నటువంటి ప్రతి వ్యక్తికి ఉంది అని చెప్పి నేను భావిస్తాను. ఎవరిని నొప్పించకుండా వాళ్ళు నిజమైనటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకత్వం ఉంది అని అనుకుంటే వాడిని ఏదో ఒక రకంగా సాకాడు, పెద్ద చేశాడు, 10 మందిలో గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పుల్లారావు. ఎందుకంటే అది నాకు కూడా ఒక్కొక్కసారి వర్తిస్తుంది. నాకు కూడా కష్టం వచ్చినప్పుడు అండగా నుంచున్నటువంటి వ్యక్తి పుల్లారావు. ఇందులో నేనేమి వేరేగా ఆయన పొగట్టాలని చెప్పట్లా. మనిషి స్వామిడిలాగా కనపడతాడు. ఈ మధ్య మారాడు, కొద్దిగా స్వామిడిగా కనపట్లా ఏండి. ఈ మధ్య పందా మార్చినట్టున్నాడు. కానీ పుల్లారావు అంటే మా ఎడ్లపాటి వెంకటరావు ఎంత స్వామిడో ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉంటావయ్యా నువ్వు పుల్లన, తానవ్వక ఇతరులను నొప్పింపుగా అన్నట్టుగా ఉంటావు నువ్వు. ఏంటంటే పుల్లారావు గారు నేను ఎంత జోక్గా మాట్లాడతానంటే, ఎవరన్నా వచ్చి అన్నా ప్రధానమంత్రితో పని ఉందంటే దాని అందు పదం పా అంటాడు.
అక్కడ ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ దాకా వెళ్ళాలి, అది ఇది కూడా ఆలోచించారు. పదంపా అంటాడు. ముందల వాడి కోపాన్ని, తాపాన్ని, వాడి యొక్క బాధని, ఓదార్పు అనేది పుల్లారావుకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. అంత సౌమ్యుడు. అలాంటి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు ఎక్కడ లోపం లేకుండా, పార్టీకి ఎక్కడ నష్టం రాకుండా కార్యకర్తలను కాపాడినటువంటి కార్యోన్ముఖుడు పుల్లారావు. ఇందులో ఏం డిస్ప్యూట్ లేదు. ఈరోజు రాజకీయాల్లో అనేక రకాలైన మార్పులు మనం చూస్తూ ఉన్నాం. అది ఒక్కొక్కసారి కార్యకర్తలకి బాధ వస్తుంది, కార్యకర్తలకు కష్టం వస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగానే ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇంత దమ్ముగా, ధైర్యంగా, గౌరవంగా నిలబడిందంటే మన పార్టీకి ఉన్నటువంటి ఏకైక అదృష్టం ఏంటంటే మనకున్న కార్యకర్త మన ఇంట్లో తిని ఎదురింట్లో పనిచేసేంతటువంటి గొప్ప లక్ష్యం ఉన్నటువంటి కార్యకర్త. మిగతా పార్టీలాగా ఎదుటివాడి జేబులో దీన్ని మన ఇంట్లో సుఖం చూసుకునే కార్యకర్తలు కాదు. ఒక వ్యక్తిత్వం ఉంది, లక్ష్యం ఉంది, జయం ఉంది, గమ్యంతో కూడినటువంటి నాయకత్వం కింద స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నాయకత్వం ఏదైనా ఉంది అంటే ఈనాడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. లేదో చిన్న చిన్న బాధలు ఉంటా ఉంటాయి, కష్టం వచ్చినప్పుడు కాసేపు మాట్లాడుతూ ఉంటాం.